హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చలపాటి అంజని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను బాగున్నానండి. మనం ఇప్పుడు వచ్చి తలుపులమ్మలావ టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఈ టెంపుల్ వచ్చి ఇటు రాజమండ్రికి, ఇటు తునికి మధ్యలో ఉండిద్దండి. తలుపులమ్మ గుడి అంటే చాలామందికి, కొంతమందికి అభయ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసిన టెంపుల్ అండి. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా కొత్తగా వెహికల్ కనుక్కుంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారండి. అలాగే ఇక్కడ ఈ గుడికి కూడా చాలా ప్రసిద్ధి. అంటే ఈ గుడి దగ్గర ఏమన్నా మనం మొక్కుకుంటే చాలా బాగా తొందరగా తీరుతాయని చాలా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా మందికి నమ్మకం. అలాగే నాకు కూడా ఒక చిన్న ఇన్సిడెన్స్ జరిగిందండి. నేను ఇప్పుడు హైదరాబాద్కి రాకముందు నేను ఈ గుడికి వచ్చి మొక్కుకున్నాను. నేను అనుకున్న దానికంటే చాలా బెటర్మెంట్ నా నా పర్సనల్ లైఫ్లో జరిగింది. అలాగే మనకి ఈ గుడికి రావాలంటే మనకి ఇటు రాజమండ్రి నుంచి బస్సులు ఉంటాయి, ఇలాగా వైజాగ్ నుంచి బస్సులు ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే తుని నుంచి బాగా దగ్గర, ఇక్కడ అన్నవరం వస్తే అన్నవరం నుంచి కూడా మనం ఇలా రావచ్చండి. అలాగే అలాగే మనకి గుడికి రావడానికి ఎందుకంటే మనకి హైవే నుంచి అయితే చాలా ఆటోలు గట్ట అన్నీ ఉంటాయండి. ఆటోల నుంచి అయితే లోనకి రావాలి, ఎందుకంటే ఇది మొత్తం అంతా అడవిగా ఉండిద్దండి. ఈ లోన్ అంతానే మనం అక్కడి నుంచి ఆటో ఏదన్నా మాట్లాడుకుంటాం. అలాగే మనకి ఈ గుడి టైమింగ్స్ వచ్చండి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకునండి. ఎందుకంటే ఇదంతా కొంచెం అడవి కాబట్టి ఆ టైంకే క్లోజ్ చేసేస్తారండి. అలాగే ఈ గుడికి కూడా కొన్ని హిస్టరీ ఉందండి. ఒక సాయంత్రం ఒక 7 అయితే అమ్మవారు ఈ చుట్టుపక్కల అంతా తిరుగుతారని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక నమ్మకం అండి. అలాగే మనకి గుడికి వచ్చండి ఆదివారం, అలాగే మంగళవారం, గురువారం చాలా ఎక్కువ జనం ఉంటారండి. ఎందుకంటే ఆ రోజున ఇక్కడ అందరూ కూడా ఫంక్షన్ల కింద చేసుకుంటారండి. ఎందుకంటే మేకపోతులు, కోళ్ళు గట్రా అందరూ ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటారండి. ఆ రోజుల్లో అయితే చాలా ఫుల్ బిజీగా ఉంటుందండి. మిగతా రోజుల్లో అయితే కొంచెం నార్మల్గా గట్ట ఉంటుందండి. మన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రూమ్స్ గట్ట అన్నీ, ఫుడ్కి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇక్కడ వండుకుండే, ఇక్కడ అదే మనకి మొక్కులు గట్ట తీర్చుకుంటాం. అలాగే మనకి ఇక్కడ చుట్టుపక్కల గట్ట చూసుకుంటే అన్నీ కూడా రూమ్స్ గట్ట అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మనం ఇక్కడ ఫుడ్ గట్ట వండుకుంటానికి. అలాగే ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఒక అమ్మవారి కూడా పెద్ద విగ్రహం ఉండిద్దండి. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇక్కడ మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా అన్నవరం వచ్చినప్పుడు ఇటు వచ్చి ఒకసారి మీరు చూసి మరి ఏదన్నా మొక్కులు గట్ట కోరుకుంటే ఖచ్చితంగా ఇక్కడ జరిగిద్దండి. అది 100% నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే నాకు ఒక విషయంలో జరిగిందని మీకు చెప్పినట్టండి. ఇక్కడ ఏదన్నా మంచి ప్రశాంతత వాతావరణం కూడా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుందండి.